దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి. సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. పిల్లలు చూసి అడిగాను. 2 పిల్లలుంటే 2కి వస్తా ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో 63,77,000 మందికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇది కేవలం పథకమే కాదు. ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి. అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగు. నేను ఆ రోజు పింఛన్లు పెంచాను. పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం. మీరు ఒక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నందమూరి తారక రామారావు గారు 85లో 30 రూపాయలతో ప్రారంభించిన పింఛనిది. నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు 75 రూపాయలు చేశా. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయలు చేసి 2000 చేశా. 200ని 2000 అంటే దగ్గర 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. మొన్న నేను వచ్చిన తర్వాత 24 ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పాను. మీరు ఓట్లేసి జూన్లో వేశారు. పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇచ్చామంటే ఈ పేదవాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.